హలో నెల్లూరు ప్రజావేదిక నుంచి నేను మీ ముత్యాల విజయ్. దీనికి ముందు వీడియోలో మనం చెప్పుకున్నాము, ఇది మేము ట్రస్ట్ ద్వారా ముత్యాల ప్రమీల మల్లికార్జున చారిటబుల్ ట్రస్ట్ మా మదర్ గారి పేరు మీద. నేను మీకు ఏదైతే చెప్పానో ఆవిడ కోవిడ్ టైంలో ఎక్స్పైర్ అయ్యారు. ఆవిడ పేరు మీద అంటే నేను ఎన్ఆర్ఐగా ఉన్నా ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయాము. ఏజ్డ్ తండ్రి ఒక్కడనే వదిలిపెట్టలేక మేము ఇక్కడ ఉండిపోయి మేము గమ్ముగా ఉండలేదండి. ఒక ట్రస్ట్ పెట్టి ఆమె పేరు మీద 3 విలేజెస్లో ఉండే పిల్లలకు రూరల్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్స్, అంగన్వాడీస్లో ఉండే శిశువులకి, ఇక్కడ పెద్ద పిల్లలకి మౌలిక సదుపాయాలు స్కూళ్ళల్లో అంగన్వాడీస్లో ఏమైనా తక్కువైనా అంగన్వాడీస్లో మేము ఫ్యాన్లు, పవర్ సప్లై లాగిచ్చాము. ఇంకా ఏదన్నా పలకలు ఇవ్వడం కానీ, ఎలిమెంటరీ స్కూల్స్లో బుక్స్ ఇవ్వడం కానీ, అలాగే ఈ హై స్కూల్కి మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేసాము. అవేంటో ఈరోజు చూద్దాము. ఇది వచ్చేసి జెడ్పీ హై స్కూల్, మరిపాడు గ్రామం, సంగం మండలం. అలాగే నేను ఇప్పుడు మాట్లాడుతూ మిమ్మల్ని లోపలికి తీసుకుపోతాను. ఓకే, సో లోపలికి మనం ఎంటర్ అయితే ఈ స్కూల్ చూశారు కదండి, చాలా మంచి స్కూలు. ఇంచుమించు ఒక ఎంతమంది సార్? ఒక 300 పైన 360 మంది సార్. 360 మంది పిల్లలు ఈ సంవత్సరం పెరిగారు. సంవత్సరం పెరుగుతున్నారు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను హెడ్ మాస్టర్ గారైన మూర్తి గారు, తర్వాత స్టాఫ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ స్పెషల్ క్లాసులు పెట్టి 10th క్లాస్కి మంచి పర్సంటేజ్లు వస్తున్నాయి. కాబట్టి మేము చేసిన సేవా కార్యక్రమాలు ఈ స్కూల్కి ఏదో ఒక నిమిషంలో చూద్దాము. ఈ స్కూల్కి కిచెన్ లేదండి. అంటే కిచెన్ లేనందువల్ల ఏంటంటే మనకి వంటలు ఊర్లో వండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఊరు, అక్కడి నుంచి ఆటోలో తీసుకురావడం వల్ల చల్లగా పోతుంది ఫుడ్. ఆ చల్లగా పోవడం వల్ల ఏంటంటే మనకి పిల్లలు అంత ఇదిగా తినలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఒక వంటగా అన్ని స్కూల్స్లో ఉంటాయి, ఇది కానీ పెట్టగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. అలాగే నా శక్తి కొద్దీ నేను కొన్ని చేశాను. క్లాస్ రూమ్స్ కట్టించాను, ఎక్స్ట్రా క్లాసు. అశోక్ చెట్లు ఈ మధ్య మనము ప్రధానమంత్రి గారు చెప్పినట్టు స్వచ్ఛ భారత్ కింద వీళ్ళకి అశోక్ చెట్లు డొనేట్ చేసాము. అశోక్ చెట్లతో ఇక్కడంతా నాటిస్తున్నారు స్కూల్లో, చూశారు కదా. అలాగే ఒక సరస్వతి విగ్రహము మరిపాడు గ్రామంలో వేరే డోనార్స్ డొనేట్ చేయడం జరిగింది. అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. పిల్లలకి బ్రేక్ అనుకుంటా, అందరూ బయట వచ్చున్నారు. అలాగే ఇది డయాస్. ఇక్కడ ఒక క్లాస్ రూమ్ కూడా ఉంది. దీనికి గ్రిల్స్ పెట్టిస్తామని మాట ఇచ్చాము. అది కూడా నెక్స్ట్ మంత్ పెట్టడం జరుగుతుంది. నమస్తే అండి. అలాగే ఇక్కడ స్టడీ అవర్స్ చేస్తుంటారు. ఒకప్పుడు ఇక్కడ పిల్లలు చాలామంది కూర్చునేవాళ్ళు. చెట్ల మీద నుంచి పక్షులు అవి రెట్లు వేసి పిల్లలకి ర్యాషెస్ వచ్చాయి అనమాట, పురుగులు పడి. అందువల్ల నేనేం చేస్తానంటే ఇక్కడ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఏదైతే నమస్తే అమ్మా. అవునవునమ్మా. సో ఇట్లా మీరు చూశారు కదా, ఇక్కడ మా ట్రస్ట్ గురించి రాసాము. అడిషనల్ క్లాస్ రూమ్స్ డొనేట్ చేసాము. పిల్లలకి మంచిగా హ్యాపీగా కూర్చొని చదువుకుంటున్నారు. ఇక్కడ టైల్స్ అన్నీ వేసి వాళ్ళకి మంచిగా సెట్ చేసాము. ఆయన ఫిజిక్స్ సారు. ఓకే, ఒక్క నిమిషం వీడియో తీస్తాము. సో అట్లా మేము ఈ స్కూల్కి మంచి ప్రోగ్రామ్స్ చేసాము. స్వచ్ఛ భారత్ కింద చెట్లు, క్లాస్ రూమ్స్ ఇలాంటివన్నీ చేస్తుంటాము. మీరు తెలుసుకున్నారు కదండి. ఇంకా అదే అంగన్వాడీస్లో మనం కరెంటు సప్లైస్ కూడా లేవు కొన్ని అంగన్వాడీస్కి. మనం ఇంకా ఎక్కడో ఉన్నాం, డెవలప్డ్ అంటున్నాం కానీ. సో అలాంటివి, తర్వాత పలకలు, పిల్లలకి ఏదన్నా చైర్స్, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూర్చోడానికి కుర్చీలు కూడా లేకుంటే అట్లాంటివి తీసుకునేవన్నీ చేస్తుంటాం. అలాగే క్లాస్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కూడా మనం పరిచయం చేసుకున్నాం. ఇక్కడ మనకి సార్లు, టీచర్స్, తర్వాత పిల్లలు బాగా తెలిసిన వాళ్ళు, ఇదిగో మా వర్కర్స్ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. రండి. సో ఈరోజు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పట్టణంలో ఉండే ప్రైవేట్ స్కూల్లో ఉండే పిల్లల కన్నా కూడా కొన్ని విషయాల్లో బాగున్నారండి, ఆరోగ్యంగా ఉన్నారు, మంచి పనులు చేస్తున్నారు. అది ఎలాగో చెప్తాను. బైకులు, కార్లు తోలకుండా, వాతావరణ కాలుష్యం చేయకుండా, సైకిళ్ళు, నడకతోటికి వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా సిటీలో వాళ్ళ మాదిరి ఆలోచించకుండా వాళ్ళని బస్సులో స్టూడెంట్ పూలింగ్
పొల్యూషన్ తగ్గించడానికి సైకిళ్ళు, తర్వాత నడక మీద వచ్చేదానికి అలవాటు చేస్తున్నారు. ఈ వయసులో వాళ్ళు ఇలా నడవడం, సైకిల్ తొక్కడం ద్వారా వాళ్ళ శరీరం బలిష్టంగా ఉంటుంది. ఇట్లా బైకుల్లో, కార్లలో తిరగడం వల్ల పొట్టలు వచ్చేస్తున్నాయి. 15 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలకి పొట్టలు జారిపోతున్నాయి అన్నమాట టౌన్లో. అలా కాకుండా చూడండి, మా విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చూడండి ఎంత నాజుగ్గా, హెల్దీగా, సన్నగా ఉన్నారు. ఇక్కడ ఒక పిల్లోడికైనా పొట్ట ఉందేమో చూడండి, ఎవరికి లేదు. కాబట్టి మీరు రోజు రాగి తింటారా? తింటారు కదా. టౌన్లో ఒక పిల్లోడైనా రాగి పెడుతున్నారా పెద్దలు? ఆలోచించాలి మీరు కూడా. చిన్నప్పుడు పడుకొని నిద్రలేస్తానే బెడ్ కాఫీ ఇస్తున్నారు వాడికి. ఆ ఉప్మానో లేకపోతే దోశ నిద్రపోవడానికి క్లాసులు అన్నీ పెడుతున్నారు. వీళ్ళంతా ఏంటంటే హెల్తీగా రాగి తింటారు, కొంతమంది సద్దన్నం తింటారు, కొంతమంది టిఫిన్స్, స్కూల్ ప్రొవైడ్ చేసే మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తింటారు, నడుస్తారు, సైకిల్ తొక్కుతారు. పీఈటీ పీరియడ్ ఉంటుంది, మంచి గ్రౌండ్ ఉంది, ఆడుకుంటారు. టౌన్లో పిల్లలకి ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేవు స్కూల్స్లో. కాబట్టి మీరు విలేజ్ పిల్లలే అన్ని విధాల వీటిలో ముందున్నారు. ఎడ్యుకేషన్ కూడా రాను రాను డెవలప్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ క్లాసెస్ కూడా పెడుతున్నారు 10th క్లాస్ పిల్లలకి. దానివల్ల మంచి పర్సంటేజెస్ కూడా వస్తున్నాయి. అలాగేనండి, బాయ్, థ్యాంక్ యూ.